ప్రపంచంలో ఎంత చిన్న దేశమైనా చివరికి చిన్న గ్రామాల్లో సైతం ప్రాథమిక విద్యను అందించే స్కూల్స్ ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఓ దేశం ఉంది. అది ప్రపంచ ప్రఖ్యాత దేశం కూడా. కానీ ఆ దేశంలో ఒక్క స్కూల్ కూడా ఉండదు. స్కూల్కు వెళ్లే విద్యార్థులను ఆ దేశంలో మొత్తం వెతికినా ఒక్కరూ కంటికి కనిపించరు. ఇక ఇదంతా పక్కన పెడితే ఆ దేశ జనాభాలో అసలు పిల్లలే లేరు. ఇదెక్కడి దేశమని ఆశ్చర్యపోతున్నారా? పిల్లలు లేకపోవడం ఏంటి, పిల్లలకు స్కూల్స్ లేకపోవడం ఏంటని షాక్ అవుతున్నారా? అలా అని అది చిన్న వెనకబడిన దేశం కూడా కాదు. ఆ దేశంలో దాదాపుగా 65 పొంటిఫికల్ యూనివర్సిటీస్, బోలెడన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి స్కూల్స్ మాత్రం లేకపోవడానికి కారణాలేంటి? అసలు పిల్లలు లేకుండా దేశం ఎలా ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రపంచంలో ఒక్క స్కూల్ కూడా లేని దేశం ఉందని ఏది అని చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే క్వశ్చన్ వస్తుంది. అయితే చాలామంది ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ లేకుండా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే మన దేశంలోనే మారుమూల గ్రామాల్లో కేవలం 10 మంది విద్యార్థులతో రన్ అవుతున్న స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఒక్క స్కూల్ కూడా లేని దేశం ఒకటి ఉందంటే నమ్మగలరా? అది కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పాపులర్ కంట్రీ అంటే ఆశ్చర్యపడక తప్పదు. ఆ దేశం పేరే వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న మత ప్రాముఖ్యత కలిగిన దేశం ఇది. ఈ దేశంలో క్రైస్తవుల మత గురువు పోప్ నివాసం ఉంటాడు. మరి ఇంత పవిత్రమైన పాపులర్ కంట్రీలో స్కూల్స్ ఉండకపోవడం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది. ఫిబ్రవరి 11, 1929న లాటరన్ ఒప్పందాల ద్వారా స్థాపించబడిన వాటికన్ నగరం ఇటలీలోని రోమన్లోని ఒక సార్వభౌమ రాష్ట్రం. వాటికన్ నగర జనాభా మతాధికారులతో సహా దాదాపు 800. కేవలం 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా నిలుస్తోంది. దీనికి లాటిన్ మరియు ఇటాలియన్ అనే 2 అధికారిక భాషలు ఉన్నాయి. దీని అధికారిక కరెన్సీ యూరో. ఈ దేశ భూభాగంలో ఎక్కువ భాగం చర్చిలు, మ్యూజియంలు, ఉద్యానవనాలు, పరిపాలనా భవనాలే ఉన్నాయి. అయితే ఇది చిన్న దేశమే అయినప్పటికీ అనేక ప్రత్యేక రికార్డులు దీని సొంతం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్ను కలిగి ఉంది. దీనికి లాటిన్లో సూచనలు ఇచ్చే ఏటీఎం ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పూర్తిగా గుర్తింపును పొందిన ఏకైక దేశం కావడం గమనార్హం. ఇక ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది క్యాథలిక్ ప్రీస్ట్, నన్స్, హోలీ సీ అఫీషియల్స్, స్విస్ గార్డ్ మెంబర్స్. వీరంతా క్రైస్తవ మత గురువులు, మత పెద్దలు, అధికారులే. దీంతో ఈ దేశంలో పిల్లలు శాశ్వత పౌరులు కారు. కాబట్టి వాటికన్ సిటీలో ఎక్కడా కూడా స్కూల్స్ అనేవి ఉండవు. ఇక ఇక్కడి పౌరసత్వం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. చాలా దేశాల్లో ప్రజలు పుట్టుకతోనే పౌరులుగా మారుతుంటే వాటికన్ సిటీలో మాత్రం అలా జరగదు. ప్రీస్టులు లేదా స్విస్ గార్డ్ మెంబర్స్ వంటి హోలీ సీ కోసం పనిచేసే వ్యక్తులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారు. వారి సర్వీసు ముగిసిన తర్వాత వారి వాటికన్ పౌరసత్వం కూడా ముగుస్తుంది. ఈ కారణంగానే ఇక్కడ కుటుంబాలు తరతరాలుగా స్థిరపడే అవకాశం లేదు. ఇదే వాటికన్ సిటీలో పిల్లలతో లాంగ్ టర్మ్ కమ్యూనిటీ లైఫ్ డెవలప్ కాకపోవడానికి ప్రధాన కారణం. అయితే ఇక్కడ ఉండే కొంతమంది స్విస్ గార్డ్ మెంబర్స్ కి ఫ్యామిలీస్ ఉన్నాయి. వారి పిల్లలు వాటికన్ సిటీకి సమీపంలో ఉన్న ఇటలీలోని రోమ్లో ఉన్న పాఠశాలలో చదువుకుంటారు. ప్రతిరోజు అక్కడికి ట్రావెల్ చేస్తారు. అయితే వాటికన్ సిటీ చాలా చిన్నగా ఉండటంతో ప్రయాణానికి సమస్య ఉండదు. ఇక ఉన్నత విద్యలో బలమైన పాత్ర. వాటికన్ సిటీలో ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్స్ లేనప్పటికీ ప్రపంచ ఉన్నత విద్యలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. వాటికన్ సిటీ 65 పొంటిఫికల్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ ని పర్యవేక్షిస్తోంది. ఇవి ఎక్కువగా రోమ్లో ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ థియాలజీ, ఫిలాసఫీ, కానన్ లా, రిలీజియస్ స్టడీస్ వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు.